పేరు డాక్టర్ సింధూర. నేను పొంగూరు నారాయణ గారి కుమార్తెను. ఈరోజు స్టేట్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వేల కొద్దీ అలాగే లక్షల కొద్దీ ఆడవాళ్ళు నల్ల డ్రెస్సుల్లో ప్రతి వీధి తిరుగుతూ ఈ 5 ఏళ్ళు ఉన్న వైఎస్ఆర్సీపీ పాలనలో ఎట్లా అయితే బేసిక్ ఖర్చులు పెరిగిపోయినాయో వాటన్నిటికీ నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వీధి తిరుగుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం అన్నది జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, ఈ 5 ఏళ్లలో బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే మనకు కావాలో, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, అలాగే పప్పులు ఉప్పులు యొక్క ఖర్చులు కావచ్చు, అలాగే గ్యాస్ బిల్లులు కావచ్చు, లేక చెత్త మీద పన్ను వేశారు, అలాంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ఆర్టీసీ బిల్లుని 5 సార్లు పెంచారు. ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఎట్లయితే ఖర్చులన్నీ పెరిగిపోయాయో దానివల్ల ఫ్యామిలీస్, స్పెషల్లీ ఆడవాళ్ళు, బికాజ్ మోస్ట్లీ ఆడవాళ్ళు ఇంట్లో ఖర్చులన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అట్లాంటిది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడితే కానీ ఇలా నల్ల డ్రెస్సులు వేసుకొని వీధి తిరుగుతూ ఇలా వాళ్ళ నిరసన తెలియచేయరు. అట్లాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది. కానీ ఈరోజు జరుగుతున్న ఈ ర్యాలీ వల్ల బహుశా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏ తప్పులైతే చేశారో అది వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఐఎమ్ హోపింగ్. అలాగే 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ ఎలక్షన్స్లో డెఫినెట్గా ఈ తప్పులన్నీ రెక్టిఫై చేయడానికే టీడీపీ ఒక మంచి మెజార్టీతో ఎన్నుకోబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా వస్తారు. అలాగే నారాయణ గారు లాంటి మంచి వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ఇలాంటి తప్పులన్నీ రెక్టిఫై చేస్తూ ప్రజలకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇచ్చేటట్టు డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నిస్తారని నా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను. ఎన్నని చెప్పగలము. ఈ జగనన్న ప్రభుత్వంలో ఆడవాళ్ళ పుస్తకాలు తెగేటట్టు చేస్తున్నాడు. ఉత్తుత్తి పథకాలు ఇచ్చి మా మహిళలను మోసం చేసి ఇంటి పన్ను, కరెంటు బిల్లు, గ్యాస్ రేట్లు, ఆఖరికి ఆర్టీసీ ఛార్జీలు, చెత్త పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి మాకు విముక్తి కావాలని మా మహిళలందరము కూడా పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు మా సింధు మేడం గారి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ ఏమన్నా ఉన్నాయంటే ఉందా? నారాయణ సార్ వేసిన రోడ్డు దాన్ని వేశారు మళ్ళీ పగలగొట్టి ఆనీళ్ళు ఉంది. డ్రైనేజీ, అండర్ డ్రైనేజీ చేసిన పొంగూరు నారాయణ గారు చేసింది పేసాడు. 15% ఎక్కడ మాకు పేరు వస్తుందోనని ఉంది. టిక్కో ఇల్లు పొంగూరు నారాయణ గారు కట్టించినవి అవి ఎక్కడ విస్తే మాకు పేరు వస్తుందోనని ఆపేశాడు ఈ వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్. అంటే ఎక్కడ కూడా చెడగొట్టేదానికి ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు మాయా ప్రపంచం చూపించే ఈ మాయా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు ఆడవాళ్ళు నమ్మకుండా ఈ పొరలను అన్నీ కూడా విడగొట్టుకొని త్వరలో బాబు రావాలి, జాబు కావాలి అనే నినాదంతో జై బాబు, జై సైకిల్, జై పొంగూరు నారాయణ గారు.